జై శ్రీరామ్. వెల్కమ్ టు రాముడు ఛానల్. ఈరోజు వచ్చేసి పాలక్ రైస్ చేస్తున్నానండి. రైస్ చేయడానికి పదార్థాలు: గ్లాసున్నర రైస్ తీసుకున్నాను, పాలకూర ఒక కట్ట తీసుకొని మిక్సీ చేశాను, 2 ఉల్లిగడ్డలు, 2 మిర్చి, అనాస పువ్వు, జాజికాయ, చెక్క, సాజీరా, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్టు, ధనియాల పౌడర్, నెయ్యి, పెసరకు వాటర్ తీసుకున్నాం. పాలక్ రైస్ చేయడానికి స్టవ్ వెలిగిస్తున్నాను. ఒక పావు నూనె. ఇట్లా సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇది? పల్లి నూనె అండి, నేను పల్లి నూనె వాడతాను. ఓకే, హెల్తీ అనేసి ఓకే, పల్లి నూనె వాడతాను. పల్లి నూనె అంటే ఎట్లా? ఇప్పుడు ఇది గానుగ నూనె అంటున్నారు కదా? గానుగ నూనె తెప్పించుకుంటానండి నేను. పల్లీలు తీసుకొని ఒక 15 కేజీలు పల్లీలకి 10 కేజీలు ఆయిల్ వస్తుంది. ఓకే, 1 స్పూను నెయ్యి, పసుపు, చెక్క, ఆకు, లవంగాలు, యాలక్కాయలు, జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు, మిర్చి, మెరూన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ పట్టిన పాలకూర వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసాను. ఓకే, పాలకూర వేసుకున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు పాలకూర ఫ్రై చేయాలి. అవును, మామూలుగా అయితే అందరూ డైరెక్ట్ పాలకూర వేసుకుంటే ఏమైందండి? డైరెక్ట్ పాలకూర వేసుకుంటే పిల్లలు తినరండి. చిన్న పిల్లలకి, పెద్దోళ్ళకి, కొంతమందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు కాబట్టి మంచిగా మిక్సీ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని రైస్ వేస్తే రైస్ లో అయితే తింటారు పిల్లలు. అంటే ఇప్పుడు ఇది పలావ్ రైస్ టైప్ ఉంటుందా? బిర్యానీ టైప్ వేసేసుకొని పిల్లలకైతే మంచిగా టమాటా చారు పోసి ఒక ముక్క చికెన్ ఫ్రై ముక్క పెట్టేసి సైడ్ కి తినిపిస్తే సూపర్ గా తింటారు పిల్లలు. ఓకే, మీరు ఇది రెగ్యులర్ గా చేసుకుంటారా? మా పిల్లలు వచ్చినప్పుడల్లా, హైదరాబాద్ నుంచి పిల్లలు వస్తారు పండగలకి, మంచిగా ఎప్పుడన్నా వాళ్ళకి సండే రోజు తినాలనిపిస్తుందమ్మా అంటే చేసి పెడతా. పాలకూర మంచిగా ఫ్రై అయింది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేశాను. ఇప్పుడు ఎసరు పోస్తున్నాను. గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోసాను. 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూను సాల్ట్ వేసి ఎసరు మరిగేంత వరకు, ఎసరు మరిగిన తర్వాత రైస్ వేసుకోండి. మూత పెట్టేసాను. ఎసరు మరిగింది, రైస్ వేసుకుందాం. వట్టి పాలక్ రైస్ అయినా అండి? దీంట్లోకి మరి కర్రీ ఏం చేయట్లేదా? చికెన్ కర్రీ చేస్తున్నానండి, మంచిగా ఫ్రై లాగా. ఓకే. టమాటా చారు చేస్తా. ఓకే.
బియ్యం వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. రైస్ మధ్య మధ్యలో కలుపుకోండి. రైస్లో డెకరేషన్కి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక స్పూను నెయ్యి నెయ్యి ఎక్కడదండి? మీ ఊర్లో నెయ్యి అది? ఊర్లో కొనుక్కొచ్చామండి, ఊరు నుండి కొనుక్కొచ్చాం. అంతా కలుపుకొని మూత పెట్టేసుకోండి. పాలక్ రైస్ రెడీ. సూపర్ టేస్ట్. నేనైతే పాలక్ రైస్లో టమాటా చారు పోసుకొని తింటున్నానండి. ఉల్లిగడ్డ కూడా కొంచెం నందుకు పెట్టుకొని బాగా కాలుతుంది. సూపర్ టేస్ట్.